ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో 11వ రైసినా డైలాగ్ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలో 4 కోట్ల రూపాయలతో కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణం చేపడుతున్నామని తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ ఓడరేవును ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇక వివరాలు. న్యూఢిల్లీలో 11వ రైసినా డైలాగ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం జరిగే ప్రారంభ సమావేశంలో ఫిన్లాండ్ అధ్యక్షులు అలెగ్జాండర్ స్టబ్ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేస్తారు. రైసినా డైలాగ్ అనేది 2016 నుండి ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలో జరిగే ప్రధాన సమావేశం. ఈ రోజు నుంచి ఈ నెల 7వ తేదీ వరకు 3 రోజులు జరిగే ఈ సమావేశంలో 110 దేశాల నుండి సుమారు 2700 మంది ప్రతినిధులు పాల్గొంటారు. భౌగోళిక, రాజకీయాలు, భౌగోళిక ఆర్థిక శాస్త్రం అంశాలు, అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు రైసినా డైలాగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉప శాసనసభాపతి రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలతో సభా కార్యకలాపాలను ప్రారంభించారు. శాసనసభలో 2 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూ సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టనున్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మోటారు వాహనాల పన్ను విధింపు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో 4 కోట్ల రూపాయలతో కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణం చేపడుతున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, సౌకర్యాల అంశంపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శాసనసభలో సమాధానమిచ్చారు. అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అంగన్వాడీ కార్యకర్తలకు 62 సంవత్సరాలు పూర్తయితే వారికి గ్రాట్యుటీని ఇప్పిస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పేర్కొంటూ 23,424 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. వాటినే ఇప్పుడు మనం కట్టడానికి రెడీ చేస్తున్నాం అధ్యక్ష. పూర్తి స్థాయిలో మనం పూర్తి చేయాలి అనుకుంటే 193 కోట్లు కావాలి అధ్యక్ష. మాకు అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 10 కోరికలతో మాకు ఇచ్చినటువంటి దాన్ని 9 కోరికలు పూర్తి చేశాం అధ్యక్ష. త్వరలో మిగిలిన అన్ని కూడా ఆ కోరిక కూడా త్వరలో మేము పూర్తి చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తమ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష. నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాసనసభలో తెలిపారు. శాసనసభ సమావేశంలో భాగంగా ఉపకేంద్రాల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 ఉపకేంద్రాలు నిర్మిస్తున్నామని చెప్పారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న ప్రతి చోట విద్యుత్ ఉపకేంద్రాలను మంజూరు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ పవర్ డిమాండ్ అధిగమించడం కోసం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఈ సబ్స్టేషన్స్ అన్ని కూడా నిర్మాణం చేస్తున్నాం సార్. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, వినియోగదారులు పెరిగారు, అగ్రికల్చర్ కనెక్షన్స్ చాలా పెద్ద ఎత్తున ఇచ్చాము. ఇవన్నింటిని కూడా మీట్ కావాలంటే పవర్ స్టేషన్స్ కానీ, పవర్ లైన్స్ కానీ, అదేవిధంగా 33/11 kV సబ్స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేసి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పవర్కి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. ఖచ్చితంగా ఎక్కడైతే డిమాండ్ ఉందో, ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో ఇవన్నిటి చాట సబ్స్టేషన్ నిర్మాణం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంక్ అధికారులను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకు ప్రతినిధులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ బ్యాంకులు నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందిన వారికి ఉపాధి లేదా వ్యాపార అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా రుణాలపై కళాశాలల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. సూర్యఘర్ పథకం కింద రాయితీ రుణాల మంజూరు వేగవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ ఓడరేవును ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
రామాయపట్నం ఓడరేవు నిర్వాసితుల కోసం ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు మండలం కర్రపాలెంలో నిర్వహించిన కాలనీని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్యతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక యువతకు ఓడరేవు అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణం ద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొంటూ, ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఏదైతే ఉందో 4,900 అంటే దాదాపుగా 5,000 కోట్లతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. బీపీసీఎల్ కావచ్చు, ఇండోసోల్ కావచ్చు. అంటే ఈ యొక్క ప్రాంతానికి వచ్చినటువంటి అదృష్టము నాకు తెలిసి ఏ నియోజకవర్గానికి కూడా ఇంతటి అదృష్టం కల్పించలేదు. అదృష్టం కూడా మీ ప్రజలు మీరు చేసుకునేటువంటి అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కె జయరాం ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, అమెరికాలో చదువుకుంటున్న రాష్ట్ర విద్యార్థులు, అక్కడ పనిచేసిన ఉద్యోగులకు ఏమైనా సమస్యలుంటే వాటి పరిష్కారాలకు కృషి చేయడమే కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించే విషయంలో విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్కు కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం PLI పథకం వంటివి దోహదం చేస్తాయని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల మార్కెటింగ్ను బలోపేతం చేయడం వంటివి PLI పథకం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఇది కొత్త ఉద్యోగాలను కల్పించడంతో పాటు అన్ని స్థాయిలలోని పరిశ్రమల విస్తరణకు అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తులకు శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రణాళికలను రూపొందించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ధిపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. 320 కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించిన ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భక్తులకు శీఘ్ర దర్శనంతో పాటు రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించారు. కుమ్మరిపాలెంలోని టీటీడీ స్థలంలో వసతి గృహాలు ఏర్పాటును కూడా పరిశీలించాలని సూచించారు. పాలక మండలితో చర్చించి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం తరపున వాటిని ఆమోదింపజేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. యువతలో నైపుణ్యాలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి కేశవనాయుడు తెలిపారు. అనంతపురంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశవనాయుడు మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కోసం ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమం యువతలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ APSDMA మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏడాది వేసవి తీవ్రత గతం కంటే ఎక్కువగా ఉంటుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల నుంచి మే వరకు శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన ప్రదేశాల్లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలో 11వ రైసినా డైలాగ్ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలో 4 కోట్ల రూపాయలతో కొత్త అంగన్వాడీ భవనాల నిర్మాణం చేపడుతున్నామని తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ ఓడరేవును ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.